ఇక్కడ మంత్రములు ఉన్నాయి, ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి. ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఆ నామాన్నే మంత్రంగా భావించడం. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి? ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం. కాబట్టి ఇటువంటి ఈ యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని, అందుకే నామమంత్రం అని కూడా అంటూ ఉంటాం. నామమంత్రం అంటే ఏమిటి? నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రంగా దాన్ని అనుష్ఠించడం అని. కాబట్టి ఈ మహామంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పంచాక్షరి గాయత్రి, పంచాక్షరి, అష్టాక్షరి, శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ, బాలామంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఈ నామమంత్రములనేవి ఏవైతే ఉన్నాయో వాట్లని ఎలాగైనా సరే ఉపదేశం తీసుకోవచ్చు, ఎలాగైనా సరే పర్వాలేదు. ఇప్పుడు పంచాక్షరి అష్టాక్షరిలో నామము ఉంది, కానీ దాన్ని ఉపదేశం పొందే పద్ధతి ఉంది. ముఖ్యంగా రెండు బాగా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో అంటే అక్కడ నామం అనేది ఉన్నా కూడా అది నామంగా కనబడుతున్నా కూడా అది మంత్రమే. ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి తెలియదు, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇప్పుడు నరసింహస్వామి మంత్రం ఉంది, నరసింహస్వామి అనుష్ఠుప్ మంత్రం ఉంది. ఇది వస్తుతః మహామంత్రం, కానీ అది ఎలా ఉంటుంది? అది అనుష్ఠుప్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఇది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా, ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసేయచ్చు అని చెప్పేస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద. నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటా ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు? దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు, ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు, ఇదేమిటి సంచి మీద ఉందేమిటి? లేదు, నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేయిస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతోంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం, అది ఆనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం. కాబట్టి అదొక మంత్రరాజం, అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది. అటువంటి మంత్రాలని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా మంత్రరాజంగా పరిగణించారు. కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సిందే. ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవము అని, హ్రీంకారం అని, ఈ ప్రణవ పంచాక్షరి, ప్రాసాద పంచాక్షరి, శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు. కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే కాబట్టి గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి. నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ, అందుకే వస్తుతః దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం. పంచాక్షరి అంటే ఏమిటి? 5 అక్షరాల యొక్క సమూహం. 5 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. అక్కడికి ఇదేమైంది? ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి? నమశివాయ అన్నప్పుడే అందులో 5 అక్షరాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు. నేరుగా తీసుకుంటే మంచిదే, నేరుగా తీసుకుంటే చాలా మంచిది. కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు. దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడు అది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దానికి శక్తి పంచాక్షరి, ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంది. అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి ఆ మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది. వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే దాన్ని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు. వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం. వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం, ఏది మంత్రరాజం, ఏది నామమంత్రం,
దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు నమశివాయ అథవా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని నేను చాలా మందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను. నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు. దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు. తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఉపాంత్య ప్రశ్న. ఇప్పుడు హిందువులుగా మనం భగవదారాధన రకరకాలుగా చేస్తాము. ఇప్పుడు గురువుగారు మొన్న అనుగ్రహ భాషణ ఇప్పుడు స్త్రీలలోనూ అమ్మవారిని ఆరాధిస్తాము, బాలకుల్లోనూ ఆరాధిస్తాము. దీంట్లో మనం వృక్షాలని నదులని కూడా మనం ఆరాధిస్తాం. అయితే కొంతమంది ఇప్పుడు హిందుత్వం మీద పెడుతున్న నింద ఏమిటంటే మీరు వృక్షాలని నదుల్ని పూజిస్తారు కానీ మిగతా సందర్భాల్లో మీరు పర్యావరణాన్ని అసలు పట్టించుకోరు అని ఒక అపార్థమైన నింద ఒకటి వేస్తున్నారు. మన సనాతన ధర్మంలో ఈ పూజలు మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ప్రకృతిని అమ్మవారిగా భావించి దాన్ని గౌరవించడం గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అనేది ఒక సందేహం. అంటే శ్రీ హిందువులు పర్యావరణాన్ని రక్షించడంలో దృష్టి పెట్టరు, కానీ చెట్లని మొక్కల్ని వీటన్నింటినీ పూజిస్తూ ఉంటారు అనేటటువంటి మాట ఇలా ఆక్షేపణ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఈ పర్యావరణ యొక్క సంరక్షణ చెయ్యాలి, ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి దాని సంరక్షణ చెయ్యాలి అనే మాట, ఈ అవసరం ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇటీవల కాలం నుంచి. అంటే ఎప్పుడైతే ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి, అంటే ఈ పర్యావరణానికి మారకంగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి ప్రకృతిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛృంఖలంగా ప్రవర్తించేటటువంటి, ఆ ప్రకృతిని నాశనం చేసేటటువంటి, ఈ కాలుష్యం వచ్చేటటువంటివి, ఇవన్నీ కూడా చేయడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి దీని అవసరం ఏర్పడింది. కానీ వెనకటి కాలం నుంచి అసలు అవసరమే లేదు. అంటే ఏమిటి? పర్యావరణాన్ని రక్షించాలి అనేటటువంటి, ఎందుకంటే పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించాలి? పర్యావరణకి హాని కలిగినప్పుడు రక్షించాలి. పర్యావరణానికి ఎప్పుడు హాని కలుగుతుంది? అటువంటి పనులను చేసినప్పుడు హాని కలుగుతుంది. అటువంటి పనులను చేసే ఇది ఎప్పటి నుంచి వచ్చింది? పర్యావరణానికి హాని కలిగేటటువంటి పనులు ఎప్పటి నుంచి మొదలైనాయి? ఇటీవల కాలం నుంచి మొదలైనాయి. అంటే దాదాపుగా 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం అసలు ఆ పర్యావరణాన్ని రక్షించాలి అని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న పర్యావరణాన్ని రక్షించుకొని దాని నుంచి ఎంత ప్రయోజనం పొందగలమో అంత మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి అవసరం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అటువంటి అవసరం అనేది వచ్చింది ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా వచ్చినాయి. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అలాగని ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నింటినీ వదిలేద్దామా, వీటన్నిటిని కూడా వదిలేసేద్దామా అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ వాటి వల్ల ఎంతో ఉపయోగం కలుగుతోంది, మనిషే కనిపెట్టాడు, వాటిని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అనంటే పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి, దానికి కావాల్సినటువంటి పనులను చెయ్యాలి, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చెయ్యాల్సిందే. అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అనంటే పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన ధర్మం అసలు చెప్పనే లేదు. శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు, మన ధర్మంలోనే లేవు. కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో. అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అత్యాశ, మనిషికి ఉండేటటువంటి అత్యాశతో అనవసరమైనటువంటి ఉన్నతి సరిపోకుండా ఇంకా అది చేయాలి ఇది చేయాలనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టును ఏదో పూజించడం మాత్రమే కాదు, దాన్ని తప్పకుండా సంరక్షించాలి. అందుకే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. నేను అన్ని చోట్ల చెప్పేది ఏమిటంటే నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం నేను అలాగే చేయిస్తుంటాను అన్ని చోట్ల. ఎక్కడైనా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక చెట్టుని నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనంటే దానికి ప్రత్యామ్నాయంగా కనీసం 3 చెట్లనైనా సరే ఇంకో చోట నాటాలి. మళ్ళీ ఏదో ఇంకా తప్పలేదు, ఈ చెట్టును నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనేటటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే గనక దానికి కనీసం 3, దానిపైన ఇంకా 10 పెడతాం, 10 నాటుతాం, 15 నాటుతాం అంటే ఇంకా సంతోషమే. కానీ తప్పకుండా 1కి 3 నాటాల్సిందే. ఎందుకంటే దాని యొక్క అవసరం అనేది చాలా ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతిని పూజిస్తున్నాము అనేది మన ధర్మంలో ఉన్నప్పుడు దాన్ని సంరక్షించాలి అనే మాటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దానిలోనే ఇది కూడా వచ్చింది.
కాబట్టి అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి. అది నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయంటే మనం వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. నదుల్ని పూజించడం మాత్రమే కాకుండా వాటిని కలుషితంగా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేయాల్సిందే. అంటే ఇంకా నదిని పూజించాలి, ప్రకృతిని పూజించాలి అని చెప్పినప్పుడు ఒకవైపు పూజిస్తాము, ఇంకోవైపు మళ్ళీ నాశనం చేస్తాము అనంటే అది కుదురుతుందా? అసలు రెండు పరస్పర విరుద్ధాలు కదా. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షిస్తేనే కదా దాన్ని పూజించడానికి సాధ్యమయ్యేది. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షించాలి అనేటటువంటి అర్థం దానిలోనే వచ్చేసింది. కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదంతే, ప్రత్యేకంగా దాన్ని చెప్పలేదంతే, కానీ అది ఉండనే ఉంది. అది పూజించాలి అని చెప్పినప్పుడే రక్షించాలి అనే విషయం దాంట్లో వచ్చేస్తుంది. రక్షించాలి అని చెప్పినంత మాత్రాన పూజించాలి అనే అర్థం రాకపోవచ్చు, కానీ పూజించాలి అని చెప్పినప్పుడు రక్షించాలి అనే అర్థం తప్పకుండా దాంట్లో రానే వస్తుంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది ఉండనే ఉంది. తప్పకుండా అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవాలి.